మామూలుగా లోకంలో పలకరించేటప్పుడు ఎలా ఉన్నారు, బాగున్నారా అని. దాని అర్థం ఏంటంటే ఆరోగ్యం ఎలా ఉందని. నేనేమంటానంటే అది తప్పేం కాదు, మంచిదే. మనం కూడా ఇంకొక ఆలోచన పెట్టుకోవాలి. బాగున్నారా అనగానే ఆరోగ్యంగానే కాదు, ఆత్మీయంగా కూడా ఎలా ఉన్నారని. అది చెప్పరు తొందరగా. మీరు అడిగి చూడండి, బాగున్నారా అనగానే బాగున్నాం అంటారు. ఏమంటారంటే బాగున్నారు, కరెక్టేనండి. దేంట్లో బాగున్నారు? ఆరోగ్యంగా బాగున్నారు, మానసికంగా బాగున్నారు. శరీరం తర్వాత మనసు. ఎక్కువ శాతం మనసు తక్కువ పట్టించుకుంటారేమో. ముందు ఆరోగ్యం, ఆరోగ్యం తర్వాత మానసికంగా మంచిగా ఉన్నారా, బాధలో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, లేకపోతే సంతోషంగా ఉన్నారు. ఆ రెండు మాత్రమే కాదు, తర్వాతది ఏంటంటే దేవుని బిడ్డలకు కావాల్సింది ఆత్మీయంగా ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ డూయింగ్. అయ్యా నేను చర్చికి వెళ్తున్నాను, అయితే ఏంటి? అయ్యా నేను యేసు నమ్మాను, యేసే దేవుడని తెలుసు నాకు. మీకు మాట చెప్పనా, ఈరోజు అపవాది కూడా తెలుసు యేసే దేవుడని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని. మామూలుగా వాళ్ళు ఆరోగ్యంగా చూసుకుంటారు, శరీరం మంచిది కావాలి. ఆ తర్వాత మానసికంగా సంతోషంగా ఉన్నామా, బాధగా ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా, ఆ రెండు చూసుకుంటారు, శరీరము మనసు. కానీ ఒక దేవుని బిడ్డ ఆ రెండుతో పాటు ముఖ్యంగా ఆత్మీయంగా కూడా ఎలా ఉన్నాను చూసుకోవాలి ప్రతిరోజు.